ఇవో మిల్లీ బగ్స్ కొన్ని ఉన్నప్పుడు ఇలా నలిపేస్తే పోతాయండి. ఇది చూడండి, ఈ వంకాయలకు వచ్చేస్తాయండి. ఎక్కడి నుండి వస్తాయో అర్థం కాదు. మనం ఆర్గానిక్ అన్నప్పుడు ఇక పెస్ట్ తప్పదు, కొంచెం పెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు అయితే చిన్న హార్వెస్ట్ ఉంది. మంచి వర్షం పడిందండి మా దగ్గర. దీనికి కూడా ఇగో మిల్లీ బగ్స్ ఉన్నాయి. నిన్న లేవు, ఒక్క రోజుల మబ్బు పడేసరికి వచ్చేసినాయండి. ఒకసారి నలిపేద్దాం. అదేవిధంగా కరంజా ఆయిల్ అని ఉంటుందండి, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. దాంతో మిల్లీ బగ్స్ బాగా కంట్రోల్ అవుతాయి. కొంచెం వర్షం తగ్గితే అది స్ప్రే చేయాలి. ఇంకా సీవీడ్, కరంజా ఆయిల్ ఇవన్నీ కలిపి మంచిగా స్ప్రే చేయాలి. చిన్న హార్వెస్ట్ ఉందండి, చాలా చిన్నది. హార్వెస్ట్ అనుకోవచ్చో అనుకోకూడదో మీరే కామెంట్ చేయండి. కొన్ని కూరగాయలు ఉన్నాయండి. ఇక్కడ ఒక 2 వంకాయలు, దాదాపు వంకాయ ముక్కలు అన్నిటికీ మిల్లీ బగ్స్ వచ్చినాయి. ఇది ఈడ కూడా 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ కొన్ని ఉన్నాయండి గ్రీన్. కొంచెం ఆకు రాలిపోతుంది, దీనికి మళ్ళీ కొంచెం తవ్వి ఎరువు ఇవ్వాలి. ఇక్కడ చూడండి, బెండ వేసుకున్నాను. అంటే ఒకటి అయిపోతుంది, ఒకటి పూత ఖాతా స్టార్ట్ అయిందంటే ఇంకో మళ్ళీ విత్తనాలు వేసుకుంటే ఇలా వచ్చేస్తే ఇక ఇయర్ అంతా 365 days మనకు బెండ వస్తూనే ఉంటుందండి. బెండ గురించి టెన్షనే లేదు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇక ఇది ఒక వెరైటీ చిక్కుడు, వైట్ పూతది. ఆ మధ్య మీరు ఆంటీ వైలెట్ పూతది చిక్కుడు సూపర్ ఉందండి. మన తోట నిండా వైలెట్ అయింది, వైట్ పూత విత్తనాలు పోయినాయండి. ఇది ఒక్కటే మొక్క మిగిలింది. మన దగ్గర ఏ వెరైటీ అయితే తక్కువ ఉంటుందో అదే మనకు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదండి. నాకైతే అలా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇదైతే చెరుకు, మొన్న మీరు చూసినప్పుడు అంతా కట్ చేసిన కదండి, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది వాటర్ క్యాన్లో వేసాను, ఇగో చిన్న వాటర్ క్యాన్. ఇక్కడ చూద్దాం వంకాయలు ఏమన్నా ఉన్నాయా. ఒకటైతుంది, పూత మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంతకుముందు మనం కట్ చేసిన మొక్కకు కొంచెం ఎరువు వేసి మంచిగా చేయాలి. అది కొంచెం డల్ అయిందండి. ఇక్కడ బెండకాయలు కూడా స్టార్ట్ అయినాయి. మొక్కలు బలంగానే వచ్చినాయండి, కాకపోతే దీనికి కూడా ఇగో మిల్లీ బగ్స్ ఉన్నాయి చూడండి. నేనైతే ఇగో ఇదొక్క కాయ విత్తనానికి వదిలేస్తా. బెండకాయ మంచి వెరైటీ అండి ఇది. అంటే లోపల చాలా లావుగా ఉంటుంది, విత్తనాలు తక్కువ ఉంటాయండి. ఈ విత్తనం ఎప్పటి నుండో నేను పోనీయకుండా కాపాడుతున్నా. అందుకే ఇప్పుడు స్టార్ట్ అయిన వెంటనే ఒక కాయ ఉంచేసుకున్నాం అనుకోండి, ఇంకా సూపర్. మళ్ళీ స్టార్టింగ్ లో మనకు మొదట వచ్చిన కాయ ఉంచితే విత్తనాలు బలంగా ఉంటాయండి. సీడ్స్ మంచిగా జర్మినేట్ అయితే కాయ కూడా మంచిగా బలంగా ఉంటది. చూడండి ఎంత బలంగా వచ్చిందో, చూసారా. కొంచెం పొడుగు తక్కువ, లావుగా ఉంటది, కానీ సూపర్ వెరైటీ అండి ఇది. ఇవన్నీ తీగలు పైకి పారుతున్నాయి. ఇదైతే చెమ్మకాయ, తమ్మకాయ అంటారు కదండి, అది. ఈ సోరకాయలో 2 వెరైటీస్ ఉన్నాయి. ఈసారి ఏం కాస్తాయో ఏమో తెలియదు. విత్తనాలు అయితే మనము ఉంచుకోవాలి. ఇది ఒక వెరైటీ చెట్టు చిక్కుడు అండి. ఇదొక వెరైటీ తీగ చిక్కుడు. డార్క్ మెరూన్ కలర్ లో వస్తుంది కాయ. ఆకు కూడా ఎలా ఉంది చూడండి, డిఫరెంట్ గా ఉంది. ఇదేమో ఘన చిక్కుడు అండి, కనుపు చిక్కుడు. ఈసారి చాలా వెరైటీ చిక్కుళ్ళు వేసిన, చూడాలి ఎంతవరకు వస్తుందో. ఇగో అప్పుడే బొంత పురుగులు స్టార్ట్ అయినాయండి. ఇది
వీటిని చంపాలంటే ధైర్యం రాదు, ఎందుకంటే అవన్నీ బటర్ఫ్లైస్ అవుతాయి కదా, అందుకని. దొండకాయలు కట్ చేసుకున్నాం. కాకపోతే ఇంకా మొత్తము తోటను ఆకు లేకుండా జల్లెడ పట్టేస్తాయండి బొంత పురుగులు. ఆగస్టులో ఎక్కువ ఉంటాయి నిజానికి, ఈసారి కొంచెం ముందే స్టార్ట్ అయినాయండి. ఈ దొండ తీగకి తీగలు తక్కువ, కాయలు ఎక్కువ అండి. ఇగో చూడండి, ఇక్కడ చూడండి బీరకాయలు స్టార్ట్ అయినాయి. బ్యాగ్స్ కట్టడం అయితే మొదలు పెట్టానండి. పాలినేషన్ అయినాయి చక్కగా, కొంచెం పెద్దగా అయినాయండి. కొంచెం పెరగగానే వాటికి బ్యాగ్స్ కట్టాను. ఒక 4 అవుతున్నాయి. ఇక్కడ ఒకటి, అక్కడ 2, ఇక్కడ ఒకటి అండి. చూడాలి ఎన్ని పెరుగుతాయి. ఇది కూరల సంత అండి. కూరల సంత కూడా పూత స్టార్ట్ అయింది. ఇక్కడ మిర్చి ఉన్నాయి, సన్ మిర్చి అండి. ఇవి కట్ చేసుకుందాం. ఒక్కటే మొక్క ఎన్ని ఉన్నాయి చూడండి. మొత్తం మిరపకాయలు తీసామనుకోండి, మళ్ళా పూత వచ్చేసి సూపర్ గా తయారవుతుంది మొక్క. అప్పుడే పూత కూడా స్టార్ట్ అయిందండి. చాలా రోజులు అవుతుంది. ఇవి ముదిరిపోయినాయండి. ఇది చూడండి ఎంత బాగున్నాయి, చాలా స్పైసీగా ఉంటాయి. ఈసారి కూడా ఒక్క కాయ వదిలేద్దాం. ఈ కాయ చాలా హెల్దీగా ఉంది, చూపిస్తాండి. ఇది చాలా హెల్దీగా ఉంది, ఇది వదిలేసేద్దాం. ఇదైతే ఇంకా ఎండలే అండి, చూస్తున్నాను ఎండితే తీసేద్దామని. మెయిన్ మనకు వెరైటీస్ దొరికినప్పుడు విత్తనాలే ముఖ్యం. మెయిన్ గా వెరైటీస్ దొరికినప్పుడు విత్తనాలు ముఖ్యం అండి. ఇందులో కూడా మిర్చి మొక్కనే ఇది. ఎల్లో రెయిన్ లిల్లీ, ఇంతకుముందు చూసారు కదా, మంచి లిల్లీస్ పూస్తున్నాయి, పింక్, వైట్, ఇగో ఎల్లో. ఫ్లవర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. గోర్చిక్కులు ఎంత బాగా వస్తున్నాయి చూసారా. ఇది వంకాయ, మళ్ళీ కొత్త మొక్క అండి. ఇదేంటి తెలుసా, కంది చెట్టు అండి. అసలు విత్తనం ఎలా వచ్చిందో ఏంటో తెలియదు కానీ ఇలా మన తోటలో ఉండిపోయింది. ఇది కూడా గోర్చిక్కులే అండి. దీనికి కొంచెం ముడత వచ్చిందండి, స్ప్రే చేయాలి. కొత్తగా నాటుకున్న వంకాయలు కూడా పూత స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు చూసారు కదా, మనం మిల్లీ బగ్స్ కంట్రోల్ చేయడానికి అంతా నలిపేసినాం. ఇదైతే పాతది, చక్కగా కాయలు వస్తున్నాయి. గోర్చిక్కులు అండి ఇది. అక్కడ కొంచెము తోటకూర ఉంది, కట్ చేసుకుందాం. ఇక్కడ చుక్కకూర వచ్చిందండి, చూడండి. ఇదంతా చుక్కకూర అండి. ఇందులో మధ్యలో తెల్లగల్జేరు కూడా ఉంది. తోటకూర అండి. అన్ని తీసేసిన, కొంచెం ఉంచిన అండి. ఇదైతే బచ్చలి అండి, కొంచెం ఒకటి నాటుకున్నాను. మనకు ఒకటే దాంట్లో బచ్చలి ఉంది కాబట్టి మళ్ళీ ఇందులో వేసాను. ఇక్కడ చూడండి బ్లాక్ మిర్చి కూడా స్టార్ట్ అయినాయి. ఇగో మిరపకాయలు చూసారు ఎంత నల్లగా ఉన్నాయి, చూడండి. ఇది బుల్లెట్ మిర్చి లాగా రౌండ్ గా పొడుగ్గా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇగో తోటకూర ఎంత హెల్దీగా ఉందో. ఇది ఒక్క కుండీలే పప్పులోకి సరిపోతుందండి, అంత వచ్చింది. ఇవి లేతగా ఉన్నాయి అనుకోండి, ఇట్లా ఇరవగానే వచ్చేస్తుందండి కాడలు. ఇది చూడండి, ఒక్కటే కుండీలో మనకు వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి నెమలి పింఛం కూర.
కొంచెం సీడ్స్ కోసం ఉంచి పెట్టినా అండి నేను. ఇవి మనకు మెయిన్గా సీడ్స్ కావాలి. నా దగ్గర లేవు ఈ విత్తనాలు. ఇది సిలోన్ బచ్చాలే అండి. ఇవన్నీ ఇలాగే వదిలేస్తా, చక్కగా వస్తుంది. ఇవి చూడండి బజ్జి మిర్చి. ఇక్కడ చూడండి, ఇది ఏం చేశానంటే మార్కెట్ నుండి తెచ్చిన గోంగూర కాడలు వేర్లతో ఉంటే ఆకు అంతా తెంపిన తర్వాత ఇలా నాటు పెట్టినండి. మంచిగా నాటుకున్నాయి, ఆకు కూడా స్టార్ట్ అయిపోయింది. ఇలా మనకు మార్కెట్ నుండి తెచ్చిన పాలకూర నాటుకోవచ్చు, గోంగూర పాలకూర మంచిగా వేర్లతో నాటుకోవచ్చు అండి. బచ్చలు కూడా మనం వేర్లతో వస్తే నాటు పెట్టవచ్చు, మార్కెట్ నుండి తెచ్చినవి. ఇవి ఏంటంటే తొందరగా ఆకు స్టార్ట్ అయిపోతుందండి. కొంచెం వర్షాకాలం కాబట్టి త్వరగా నాటుకుంది. ఇప్పుడైతే నేను కొంచెం కరివేపాకు నాకు కావాలి. ఇలా కొమ్మలతోటి విరిచేసుకున్నాం అనుకోండి, చక్కగా మళ్ళీ మంచిగా వచ్చేస్తుందండి గుబురుగా. చెట్టు చిన్నది, ఇంటికి సరిపోను కరివేపాకు వస్తుంది. మనం ఇచ్చే పోషకాలను బట్టే ఉంటది. కరివేపాకు మొక్క ఎదగదు సరిగా. నాన్ వెజ్ వాటర్ వేయండి, లేదా ఎగ్ ఒకటి ఇట్లా మట్టి తవ్వేసి మట్టిలో ఒక ఎగ్ పెట్టేసేయండి. 1 monthకి ఒకటి, పుష్కలంగా ఆకొచ్చేస్తుందండి. ఇలా పూత వచ్చింది అనుకోండి, ఇదైతే తీసేయాలి. తీసేస్తే మొక్క మంచిగా ఎదుగుతుందండి. ఇదో మొగ్గలు వచ్చేసినాయి చూడండి. ఇది ఒకటి వేరు పురుగు వచ్చిపోయిందండి. అది మల్బరీ నేను చూపించాను ఏం చేస్తుందో అని. దానికి రకరకాల ట్రీట్మెంట్ కూడా చేశాను. వేరు పురుగు అండి. ఈ మధ్యలో లోపలంతా హోల్స్ అయినాయి. ఇక్కడ చూడండి, లోపలంతా తినేసింది, పోయింది. కొన్ని సంవత్సరాలు అయితే మనం కొంచెం కాపాడడం కష్టం అవుతుంది మిద్దె తోటలలో. అప్పుడప్పుడు కొన్ని మొక్కలు పోతున్నాయండి. నాకైతే మల్బరీయే ప్రాబ్లం అయింది. లాస్ట్ ఇయర్ కూడా ఒక మల్బరీ పోయింది సమ్మర్లో. ఈ సమ్మర్కి ఈ మల్బరీ పోయింది. అది కూడా ఇక్కడే ఉండే, మీకు గుర్తుందో లేదో. ఈ సంవత్సరం ఇది పోయిందండి. అట్లా పోయింది అని మనం బాధపడొద్దు. మనం చేసే ప్రయత్నం చేయాలి, రిజల్ట్ అనేది వదిలేయాలి. ఇంకేం చేయలేము కొన్నిసార్లు. ఓకే అండి, చిన్న హార్వెస్ట్, చాలా చిన్నది. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు మాత్రం లైక్ అండ్ షేర్ కంపల్సరీ అండి. మీరు అలా చేస్తేనే నా ఛానల్ ప్రమోట్ అవుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి.